హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఇది మామూలే. రచన పివిఆర్ శివకుమార్ గారు. ఈ కథ యువ మాసపత్రికలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రియమైన సరళ, ఒక శుభవార్త. అనుకోకుండా ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయానికి అక్కడ ఉండాలి. కాబట్టి ఎల్లుండి ఉదయం గోల్కొండలో బయలుదేరుతున్నాను. దారిలో ఖమ్మంలో దిగదలుచుకున్నాను. సుమారు 9 గంటలకి మీ ఇంటికి చేరుకోగలననుకుంటాను. ఎన్ని నెలల కోరిక ఇప్పటికి తీరబోతోంది కదూ. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని తలుస్తాను. సందు దొరికిందే చాలన్నట్టుగా మా అమ్మ హైదరాబాద్లో 2 పెళ్లి చూపులకు కూడా అటెండ్ అవ్వమంటూ ఆర్డర్ జారీ చేసింది. ఆ రెండిటి మాట ఎలా ఉన్నా ఈసారి తిరిగి వచ్చేసరికి మా అమ్మ నన్ను పెళ్లి విషయమై సాధించనక్కర్లేని స్థితికి చేరిపోవాలని నా ఆశ, పోతాననే నమ్మకం. ఎల్లుండి సాయంత్రం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఖమ్మం నుంచి 6-7 గంటల వ్యవధి. ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు కదూ మనం, మిగతా సమక్షంలో. నీ మిత్రుడు హరి. నిద్ర పట్టడం లేదు సరళకి. కళ్ళు మూసినా తెరిచినా ఆ ఉత్తరమే కళ్ళ ముందు మెదులుతోంది. హరి వస్తున్నాడనే తలపే మనసుని ఉద్వేగపూరితం చేసేస్తోంది. పక్కమించి లేచి లైట్ వేసింది. వెళ్ళి పెట్టె తెరిచి ఉత్తరాల కట్ట అందుకుంది. అవన్నీ హరి వ్రాసిన ఉత్తరాలు. అన్నీ ఆమెకు కంఠతా వచ్చు. అయినా మళ్ళీ చదవాలనిపించింది. కట్ట విప్పింది. మొదటి ఉత్తరం 7-8 నెలల క్రితం అతను రాసిన ఉత్తరం తెరిచింది. నా అభిమాన రచయిత్రి, నమస్తే. గత సంవత్సరంన్నరగా సమత మాసపత్రికలో ధారావాహికగా వెలువడ్డ మీ నవల నవతరం చదివిన తర్వాత మీకు ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను. ఇదివరలో కూడా విముక్తి, చేవ చచ్చిన యువత, కర్తవ్యం లాంటి మీ కథలు మారుతున్న కాలం ఇలా సాగాల్సిందేనా, యువత బాధ్యత వంటి మీ వ్యాసాలు చదివి చాలా ఇంప్రెస్ అయ్యాను. అప్పట్నుంచి మీ చిరునామా కోసం ప్రయత్నించి కూడా నిరాశే మిగుల్చుకున్నాను. కానీ ఈ నవల చదివాక ఉండబట్టలేక స్వయంగా సమత సంపాదకుల్ని కలుసుకుని మీ చిరునామా సంపాదించాను. ఈనాటికి నా కోరిక నెరవేరటం ఓ రకంగా నా అదృష్టమేమో. మీ నవతరం నవల నన్ను అమితంగా ఆకర్షించింది. అందులోని పాత్రలు నేను అభిమానించే నవతరపు యువతీ యువకుల వ్యక్తిత్వాలకి ప్రతీకలు కావడమే అందుకు కారణం కావచ్చు. ఈనాటి వ్యవస్థ మీద విపరీతమైన వైముఖ్యం కనబడుతుంది మీ రచనల్లో. అలాంటి వైముఖ్యమే నాకు ఉండటాన్నే మీ అభిప్రాయాలు నాకు నచ్చుతున్నాయనుకుంటాను. మీ రచనల్లో కనిపించే ఆదర్శాలు వంచనని చెరిపివేసి మంచిని పెంచడానికై యువతకి మీరు సూచించే ఆకర్షణీయమైన పరిష్కార మార్గాలు నాకు చాలా ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పరిచయం పెంచుకోవాలని కోరే హరి. అదే వారి పరిచయానికి నాంది. అటువంటి లేఖ అందుకోవడం అదే మొదలు ఆమెకు. వెంటనే జవాబు వ్రాసింది. అప్పట్నుంచి పరిచయం పెరిగింది, స్నేహంగా మారింది. హరి 25 యువకుడు. రచయిత కాకపోయినా ఆదర్శాలు చాలా కనపరిచేవాడు ఉత్తరాల నిండా. కాస్తో కూస్తో మంచి ఉద్యోగం ఉండి కడుపు నిండుతూ ఏ బాదరబందీ లేని వాళ్లలో ఆదర్శవంతులమనుకునే యువకులకి ఆదర్శం అంటే ముఖ్యంగా ఒక్కటే, కోరుకున్న యువతిని కుల మతాల ప్రమేయం లేకుండా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం. దాంతో ఎన్నో సాధించేసిన తృప్తి కలుగుతుందని ఆశపడుతుంటారు. అలాంటి ఆశయమే హరిదీను. ప్రతి ఉత్తరంలో అలాంటి విషయాలే ప్రస్తావించేవాడు. కులమతాలు పోవాలని, కట్న దురాచారం నశించాలని, యువతీ యువకులకి వివాహపూర్వమే పరిచయాలు, అవగాహన ఉండాలని, పరస్పరం అర్థం చేసుకుని దుబారాగా కాకుండా రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకోవాలని ఇలా వ్రాస్తూ ఉండేవాడు. ఉద్యోగం రావడం కాదు కానీ పెద్ద గండమైపోయిందనుకో. పెళ్ళో అని ఒకటే గొడవ మా అమ్మ. పెళ్లి చూపుల్లో ఏం తెలుసుకుంటాం? ఒకళ్ళనొకళ్ళు బాహ్య సౌందర్యంతో తృప్తి పడితే చాలా. ఏమో, నాకు బొత్తిగా ఇష్టం లేదు. అందుకే మొండికేస్తున్నాను. కన్నుంకర కాలుంకర కాకుండా చూసుకుంటే చాలదుట్రా. వంశం, సాంప్రదాయం, కట్నం అన్నీ మన స్థాయికి తగ్గట్టే ఉన్నాయిగా అంది అమ్మ.
కన్నొంకరో కాలు వంకరో అయినా పర్లేదమ్మా, మనసు వంకర కాకపోతే చాలు అన్నాను నేను. నువ్వేమంటావు సరళ, అంతే కదూ? ఈ వారం పడిన నీ కథ చాలా బాగుంది. నీ హీరోయిన్ నిర్ణయం నాకు బాగా నచ్చింది. అయినా కథ కాబట్టి అలా రాయగలిగావు, కానీ అదే నీ జీవితమైతే మీ హీరోయిన్లా ప్రవర్తించగలవా నువ్వు? ఇలా ఉండేవి అతడి ఉత్తరాల్లోని విషయాలు. జీవితంలో అలాంటి సంఘటన ఎదురుపడినా హీరో కూడా అలాంటివాడు కావద్దు అనుకుంది సరళ. ఆమె కూడా ప్రాయంలో ఉన్న యువతే కనుకనే అతని ఉత్తరాలు ఆమెను ఉత్తేజపరుస్తుండేవి. అంతకు ముందు దాకా తన జీవితంలో అసలు వసంతమంటూ విరుస్తుందా, వెన్నెలంటూ కురుస్తుందా, అందరమ్మాయిల్లాగే తను ఓ యువకుణ్ణి చేపట్టి బ్రతుకు నందనవనం చేసుకోగలుగుతుందా, తన ఆశయాలకి అభిరుచులకి అనుగుణమైన వ్యక్తి జీవితంలో తారసపడతాడా అన్న శంకలతో కృంగిపోతుండే ఆమెకు హరి ఉత్తరాలు కొత్త ఆశల్ని కలిగించసాగాయి. అప్పుడప్పుడు నిరాశ మనసుని మళ్ళీ మబ్బుల్లాగే కమ్మినా అతడి ఉత్తరాల్లో పరోక్షంగా ప్రస్ఫుటమయ్యే కోరిక ఆ మబ్బుల్ని దూది పింజల్లా ఎగరగొట్టేసేది. తన మనసు అతనికిప్పుడు పూర్తిగా తెలుసు. తన ఫోటో అతను పత్రికల్లో చూశాడు. తననతడు ఇష్టపడుతున్నట్టే పరోక్షంగా ఎన్నో ఉత్తరాల్లో తెలియజేశాడు. నిన్న మాత్రం, ఈసారి తిరిగి వచ్చేసరికి ఇహ మా అమ్మ నన్ను పెళ్లి విషయమై సాధించనక్కర్లేని స్థితికి చేరిపోవాలని నా ఆశ. అంటే తన మీద ఆశ ఉన్నట్టు కాదు, కానీ ఈ ఆశ, అతని ఆశయాలు తనని ప్రత్యక్షంగా చూశాక కూడా నిలుస్తాయా? నిలుస్తాయి, తప్పకుండా నిలుస్తాయి. అందరిలాంటివాడు కాడు హరి. ఆదర్శాలున్న వాళ్ళు కొన్ని చిన్న చిన్న త్యాగాలకైనా సిద్ధంగానే ఉంటారు. ఆ భావనలోనే ఊరట చెందింది సరళ. ఉత్తరాలన్నీ సర్దేసి లైటు ఆర్పేసి పక్క మీదికి చేరింది. మధురోహంలోనే నిద్ర పట్టేసింది ఆమెకి. మర్నాటి ఉషోదయం సరళకి నవోదయంగా కనిపించింది. 9 దాకా ఎదురు చూడ్డంతోనే గడిచిపోయింది. తండ్రికి తల్లికి చెప్పింది అతడు ఈవేళ వస్తున్నాడని. పాఠకుల ఉత్తరాలు అరుదుగా ఎవరైనా రావడం వాళ్ళకి కొత్త కాదు. అంతకు మించి అతడి గురించి అధికంగా ఆమె చెప్పనూ లేదు. అందుకే వాళ్ళకేమీ వింతగా అనిపించలేదు హరి రాక. ఇంటి ముందు రిక్షా ఆగడం కిటికీలోంచే చూసిన సరళ ఇంటి నెంబర్ సరిచూసుకుంటున్న హరిని తేలిగ్గానే పోల్చుకుంది. గబుక్కున నడవాలోకి వచ్చింది. రండి రండి, మీరు హరిగారు కదూ అంది అతడు మెట్లెక్కుతుంటే. అవును, మీరే కదూ సరళ? అవునండి, నమస్తే. 2 చేతులు ఎత్తి నమస్కరించింది సరళ. ఎదురు చూడని వింత జరిగినట్టుగా ఉలిక్కిపడి ప్రతి నమస్కారం చేశాడు హరి. నమస్తే. ఆమె వెనకే లోపలికి నడిచాడు. అతడిలోని తత్తరపాటు గమనించిన సరళ ముఖం క్షణం పాటు మ్లానమైంది. అంతలోనే తేరుకుని కుర్చీ చూపింది. తండ్రికి తమ్ముడికి అతన్ని పరిచయం చేసింది. ఇల్లు తేలిగ్గా దొరికిందా అండి అడిగింది. పర్వాలేదు, గుర్తుల్ని బట్టి రిక్షావాడే తీసుకొచ్చాడు. వెలితిగా నవ్వాడతను. ఇంతలో చెల్లెలు కాఫీ టిఫిను తీసుకువచ్చింది. ఇప్పుడెందుకు సరళ? ఎందుకండి ఇవన్నీ మొహమాటంగా అన్నాడు హరి. ఎదుట పడగానే ఏకవచనం వదిలివేయనవసరం లేదండి, పర్లేదు, లైట్ టిఫినేగా తీసుకోండి అంది సరళ. తమ్ముడు కాలేజీకి, నాన్నగారు ఆఫీస్కి అంటూ వెళ్ళిపోయారు. ఓ పావుగంట గడిచాక ఏవో ప్రశ్నలు అడుగుతోంది సరళ. ఎక్కడో ఆలోచిస్తూ జవాబులిస్తున్నాడు హరి. ఎన్నో మాట్లాడాలనుకున్నాడు. ఎంతో ఆశగా వచ్చాడు. ఏమీ మాట్లాడలేకపోతున్నాడేం? తన మనసింత దుర్బలమా? మనసులోనే మదనపడిపోతున్నాడు. రాను రాను వాతావరణం వాళ్ళిద్దరూ ఆశించిన విధంగా ఆహ్లాదకరంగా కాకపోగా అమిత కృతకంగా తయారైంది. 1 గంట గడిచిపోయింది. ఇక నేను వెళ్తాను మరి, ఒక ఫ్రెండ్ని కలుసుకోవాలి అన్నాడు హరి. అదేం, ఇక్కడే ఉంటారనుకున్నాను సాయంత్రం దాకా బాధగా అంది సరళ. కనీసం భోజనమైనా చేసి వెళ్ళరు? సారీ, వాళ్ళింటికి భోజనానికే వస్తానని రాశాను. వీలైతే తిరిగి వెళ్లే రోజు దిగుతానులేండి మీ ఇంట భోజనానికి, ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు హరి. ఎలాగూ దిగడు అనుకుంది సరళ. మీ ఇష్టం మరి అంది పొడిగా. సారీ, వెళ్ళి వస్తాను. ఎన్నో మాట్లాడాలన్నారు, అప్పుడే వెళ్ళిపోతున్నారు ఆపుకోలేక అనేసింది చివరగా. అవును, ఎన్నో మాట్లాడాలనుకున్నాను, టైం లేకపోతోంది నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు హరి.
టైం లేకపోతోందా, మనసు రాకపోతోందా, మనసులోనే అనుకుంటూ దిగబిడ్చిందతన్ని. ఉత్తరం రాస్తారుగా తిరిగి మీ ఊరెళ్ళగానే. ఓ ఎస్ అన్నాడు హరి. అతడు రోడ్డు మలుపు తిరుగుతుంటే ఆమెకు గుండెలు పట్టేసినట్లయింది. అయిపోయింది, రావడము పోవడము కూడా అనుకుంటూ లోపలకు నడిచింది. 2 వారాలు గడిచిపోయాయి. హరి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు సరళకి. వస్తుందన్న ఆశ క్రమంగా సన్నగిల్లిపోయింది ఆమెలో. ఇక రాదు, ఇదే చిట్ట చివరి లేఖ అనుకుంది. అతడు అంతకు ముందు వ్రాసిన ఉత్తరం మరోమారు చదువుకుంటూ, ఈసారి తిరిగి వచ్చేసరికి ఇహ మా అమ్మ నన్ను పెళ్లి విషయమై సాధించనక్కర్లేని స్థితికి చేరిపోవాలని నా ఆశ. ఎన్నిసార్లు చదివినా అక్కడే ఆగిపోతున్నాయి కళ్ళు. లాభం లేదు హరి, ఐఎమ్ వెరీ సారీ. నిన్న స్థితికి చేర్చలేకపోయాను. మనసులు కలిసినా మనల్ని కలపలేని అంశాలు మరెన్నో. నువ్వు మాత్రం మామూలు మనిషివి కావు. ఆశయాలతో పాటు ఆశలు ఉండవు అనుకుంది. శిశిరం అంతమవుతుండగా వినవచ్చిన కోయిల పాటలా ఆమె ఆశలు అంతమవుతుండగా వినపడింది పోస్ట్ మ్యాన్ పిలుపు. పరుగుతో వెళ్ళి అందుకుంది ఉత్తరాలు. అందులో హరి వ్రాసిన కవరు ఉంది. కాదు, అది కాదు చిట్ట చివరి లేఖ. మళ్ళీ రాశాడు హరి ఉద్వేగంగా అనుకుంటూ. సర్రున చించింది సరళ ఆ కవర్ని. కాగితం బయటకు లాగటంతోటే మళ్ళీ తత్తరపాటు. ఏం రాశాడు, ఏం రాసి ఉంటాడు? కళ్ళని అక్షరాల మీద పరుగులెత్తించింది. డియర్ సిస్టర్. అదిరిపడి చివరి సంతకం చూసింది. ఇది వ్రాసింది హరి కాదా అనుకుంటూ. బ్రదర్లీ యువర్స్ హరి అని ఉంది చివర్లో. డామిట్, ఎంత పిరికివాడివి హరి. ధైర్యం లేకపోతే పోయింది. వరుసలు మారుస్తూ ఆత్మవంచన కూడా ఎందుకు చేసుకుంటావు? నేను నీకు చెల్లెలినా? మొదట్నుంచి అలాగే భావించి రాశావా ఆ ఉత్తరాలన్నీ? వద్దులే హరి, ఇంతటి దౌర్భాగ్యురాలైన చెల్లెలు కూడా వద్దు నీకు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లతో మిగతా ఉత్తరం చదివే శక్తి కూడా లేక లోపలికి వెళ్ళి మంచం మీద కూలబడిపోయి ఉన్న ఒక్క చేతితోనే ముఖాన్ని దాచుకుంది. మణికట్టు మీద చిన్నప్పుడే లేచిన కురుపుకి జరిగిన ఆపరేషన్లో ఎడమ అరచెయ్యి కోల్పోయి 2 చేతుల్లో ముఖాన్ని దాచుకోగలపాటి అదృష్టానికి కూడా నోచుకోని సరళ. ఇదండి పివిఆర్ శివకుమార్ గారి రచన ఇది మామూలే. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.